వందనాలండి అందరికీ. ఈ రాత్రి మరలా మనం కలుసుకోవడం దేవుని కృపే. గత వారాలన్నిట ఒక కుటుంబం ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, అతడు భార్యను ఎలా ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలో కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజున కుటుంబంలో స్త్రీ పాత్ర ఈ మాటలు చూస్తున్నప్పుడు నేటి కుటుంబాలు అస్తావ్యస్తంగా ఉన్నాయి. స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులు కుటుంబాల మధ్య కనపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ కుటుంబానికైనా వెళ్ళండి, ఎవరి స్వార్థం వారే చూసుకునేటువంటి భార్యలు, కుమార్తెలు, కోడళ్ళు ఇలా కనపడుతూ వస్తున్నారు. అందుకే ఓ గొప్ప వ్యక్తి, ఆయన పేరు సొలొమోను, సామెతల గ్రంథాన్ని రాస్తూ 14వ అధ్యాయం మొదటి వచనం వచ్చేటప్పటికి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ ఇంటిని మంచిగా కట్టుకోవచ్చు. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు పెరికేసుకుంటుంది. ఇక ఎవరు దాన్ని లెక్క చేయరు, ఎవరు తన మాట వినరు. ఎందుకంటే మూఢురాలు. కనుక స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. జ్ఞానం ఎవరంటే ప్రభు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి అని రాయబడి ఉంది. కనుక దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు రక్షించబడినావు మంచిదే, ప్రభువుని ఎరిగినావు మంచిదే, ఆరాధిస్తున్నావు మంచిదే, ప్రభు బలలో కూడా పాలు పంపులు పొందుతున్నావు మంచిదే. వాక్యాన్ని విను. వాక్యాన్ని విని నీ జీవితం సరైతే నీ కుటుంబం సరైంది. దేవుడు ఒక అత్యున్నతమైన అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. కనుక ఒక మాట, అద్భుతమైన మాట ఇది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవడం, తన ఇంటి వారు ఎలా ఉన్నారో తను కనిపెట్టాలి. తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచాలి. తన చేతులతో కష్టపడాలని సామెతలో 31వ అధ్యాయంలో ఆ స్త్రీ ఎలా ఉండాలో చాలా లక్షణాలు రాస్తారండి. బైబిల్ మనం చదివితే, వాక్యం మన కళ్ళ ఎదుటకు వస్తే దాన్ని కనుక హృదయపూర్వకంగా స్వీకరించడం నీ చేతనైతే అద్భుతమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. అనేకులు నీకు నీరాంజనాలు పలుకుతారు. కనుక అమ్మలారా, జ్ఞానం కలిగి ప్రవర్తించడం మీరు నేర్చుకోవాలి. మరొక మాట అంటాడు, సామెతలు 11వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిదంట. ఒకసారి గుడివాడ పట్టణంలో ఒక అన్న ఉండేవారు. ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆయన చాలా సంవత్సరాలు రక్షణ పొంది సేవకునికి సహాయపడుతూ ఉండేవాడు. కానీ వారు బ్రాహ్మణులు అవటం వల్ల ప్రభు దగ్గరికి తన భార్య త్వరగా రాలేకపోయింది. త్వరగా అంటే అసలు రాలేదు అనుకోండి, అతను చనిపోయే వరకు రాలేదు. ఒకరోజు ఈయన ఈ మాట చదువుతున్నప్పుడు, అమ్మాయి నా దేవుడు నీతో మాట్లాడమని చెప్పమన్నాడే అన్నాడంట. భలే మాట్లాడాడు, నిన్ను తిట్టాడు అన్నాడట. ఏమని తిట్టాడు అందట. అప్పుడు ఈ మాట చూపించి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మె వంటిది అన్నాడు.
ఓ అంతేనా అని ఆమందట. పంది కూడా మా దేవుడేగా అందట. ఇంకెవరు చెప్పగలరు అలాంటి మూర్ఖురాలకి? కనుక అతను చనిపోయే వరకు ఆయన ఒక్కడే అద్భుతమైన సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆ ఇంటి వారికి ఇప్పటికీ రక్షణ లేదు. సరే, వారు అన్యులు, వారిని విడిచిపెడదాం. నేడు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు, భార్యగా నీ స్థానం, తల్లిగా నీ స్థానం, కుమార్తెగా నీ స్థానం, కోడలుగా నీ స్థానం ఎలా ఉంది? జ్ఞానవంతురాలుగా ఉన్నావా? నేను అనేక స్థలాలకు వెళుతుంటానండి, చూస్తుంటాను. వాళ్ళ బిడ్డలు గడగడలాడుతూ పరిచర్య చేస్తుంటారండి. మనం కూడా అలా చేయొద్దా? ప్రతి స్త్రీ నీ ఇంటికి వచ్చిన వారిని సన్మానించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమ చూపించాలి. దేవుడు మీ నుండి కోరుకునే విధానం ఇదే. తర్వాత యోబు గ్రంథం 28వ అధ్యాయం 28లో చూస్తే, ఒక ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినదై దుష్టత్వాన్ని విడిచినదై ఉండాలి అంటాడు. దుష్టత్వాన్ని విడవాలి. కోపం, ఈర్ష్య, పగ ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. ఇవి నీతో రావు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఈ మాటలు చదువుతుండగా కొన్నిసార్లు నాకు కూడా నా బిడ్డల మీద కోపం వస్తుంది. నా భార్య మీద కోపం వస్తుంది, నా కోడల మీద కోపం వస్తుంది. కానీ దేవుడు మాట్లాడుతుంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపమైనా నా కోపమైనా దేవుని నీతిని నెరవేర్చేదైతే కోపం ఉంచుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన మాటలు ఇవి. నీకు దేవుని ఆత్మ సహాయం కావాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ. ఆయన ఆత్మను నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే దుష్టత్వం దూరంగా పారిపోద్ది, పగ దూరంగా పారిపోద్ది, వ్యసనం దూరంగా పారిపోద్ది, అసూయ దూరంగా పారిపోద్ది. ఎందుకంటే వెలుగు ముందు చీకటి నిలవలేదు. కనుక ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీ, దేవుని ఆత్మను పొందుకున్న స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఇది మొదటి మాట, జ్ఞానం. 2 సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి 30 వరకు చాలా మాటలు ఆయన రాస్తాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం ఆయన రాస్తూ ఏమంటాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అప్పటికే సొలొమోనుకి 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. వీళ్ళందరితో యాగలేక, వీళ్ళ మనస్తత్వాలు మంచివి కాక, ఒకరికి పొసకక, ఆ నగరును కట్టేటప్పుడు కూడా చాలా యాతన పడి, కీర్తనల గ్రంథంలో 127వ కీర్తన రాస్తూ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. దేవా,
నువ్వే గనక ఇలా చేయకపోతే నా ప్రయాస వ్యర్థమే కదా అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి భార్య కోసం రకరకాలైనటువంటి ఆ మందిరాలు కట్టడానికి తన వయస్సు అయిపోయింది. ఈ రోజున గుణవతి అన్నాడు ఆయన. అంటే వారిలో ఒక్కరు కూడా గుణవతి లేరన్నమాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికితే గనక అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అన్నాడు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అన్నాడు. ముత్యం ఎక్కడో సముద్రంలో దొరుకుద్ది. ఆ వాన చినుకు పడుతున్నప్పుడు ఆ లోపల ఉన్న ఆ కాకి చిప్పలు అట్లా నోరు తెరిస్తే అందులో ఆ చినుకు పడినప్పుడు అది ముత్యం అయిపోద్ది. అది చాలా విలువ కలిగింది. వేటగాళ్ళు వాటిని వెతికి పట్టుకోవడానికి సముద్ర దిగాంతాలకు వెళుతుంటారు. కనుక వివాహం చేసేటప్పుడు కూడా ముత్యము లాంటి పిల్లను ఏరుకోవాలి. ఏం ఏరుకుంటాంలేండి, అలా కనుక్కోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో వేషధారణ ఎక్కువైంది. లోకులు చెప్పే మాటలు చాలా రమ్యంగా ఉంటాయి. ఇవన్నీ కాదు. ఒకవేళ నీ బిడ్డకు వివాహం చేయవలసి వస్తే దేవుని చిత్తాన్ని ఎరిగి చెయ్యి. దేవుని చిత్తాన్ని ఎరిగి చెయ్యి. దేవుని బిడ్డలారా, గుణవతి దొరకటం అరుదంట. సరే, ఈ గుణవతి దొరికితే గనక ఆమె లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. 11వ వచనంలో ఏమన్నాడంటే, ఆమె పెనిమిటి ఆమె యందు లక్ష్యముంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. భర్త భార్యను హృదయపూర్వకంగా నమ్ముతాడు. నీ ఇంటి వారు నిన్ను హృదయపూర్వకంగా నమ్మాలి. నీ భర్త నమ్మాలి, నీ అత్త నమ్మాలి, మామ నమ్మాలి, ఆడపడుచులు, మరుదులు అందరూ నిన్ను నమ్మాలి. అంత నమ్మకస్తురాలుగా జ్ఞానంతో ఇంటిని కట్టుకోవాలమ్మా. కొన్నిసార్లు అపనమ్మకస్తులంగా ఏం చేస్తున్నావో నీకే తెలుసు. నీ ఇంటి మీద నీకు నమ్మకం ఉండదు, పొరుగువారి మీద నమ్మకం ఉంటుంది. దేవుని బిడ్డ, ఎందుకు అలా చేస్తావు? నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి కదా. నీ దగ్గర చిన్నవాళ్ళు ఎవరైనా నీకు సహాయం చేస్తారా? పోనీ నీ విషయం ఎవరికైనా జారవేస్తే వాళ్ళు నీ సాక్ష్యాన్ని నిలబెడతారా? గుణవతి తన ఇంటి వారందరినీ నమ్ముద్ది, భర్తను నమ్ముద్ది, కుటుంబంలో అందరినీ నమ్ముద్ది. ఒక విశ్వాసి అయిన భార్య, జ్ఞానవంతురాలు, తన యొక్క విశ్వాసి అయిన భార్య నమ్మదగినదై ఉండాలి. విశ్వాసి అయిన స్త్రీ నమ్మదగినదై ఉండాలి. 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. కుటుంబానికి అందరు మంచివాళ్ళు ఉండరు. కుటుంబంలో నీ భర్తను బట్టి నువ్వు మేలే చేయాలా, కీడు చేయకూడదు. కీడు వల్ల చాలా అనార్థాలు వస్తాయి. అద్భుతమైన జ్ఞాని ఈయన రాస్తున్నాడు. తర్వాత 13వ వచనంలో ఆమె గొర్రెబొచ్చును
అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయను. చేతులతో కష్టపడి పనిచేస్తుంది. ఈరోజు కష్టపడే స్త్రీలేరి పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో సైతం ఒకప్పుడు కొడవలు పట్టుకొని గట్లమ్మటి పరిగెత్తి కోతలు కోసి నాట్లేసి కష్టపడిన వారు ఈ రోజున కష్టం ఏది? ఈరోజు నీకు పనివారు కావాలి. ఈ పనివారు నీకు పని చేయడం వల్ల నీకు వచ్చే అనార్థం ఏంటో తెలుసా? నీకు రోగం, హాస్పిటల్స్. నీ భర్త కష్టపడి తెచ్చిన ఆ కష్టార్జిత వ్యయం. ప్రియమైన సహోదరి, అమ్మా, నా మాటని నీ కోపం వస్తున్నాయా? నా మాటలు కాదు ఇవి, భక్తుడు రాసిన మాటలు. ఇంకొక మాట అన్నాడు 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె చీకటితో లేస్తుందట. దేవుని భయము కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ ఎప్పుడు లేస్తుందంటే చీకటితోనే. నాకు తెలుసు, మా నానమ్మలు, మా మేనత్తలు, మా తండ్రులు, వారికి పుట్టిన మేము చీకటితో లేచి కోతకు వెళ్ళడం తెలుసు, కట్టేతకు వెళ్ళడం తెలుసు. ఆ వెళుతూ ఆ ఊళ్ళోకి వెళ్ళగానే ఆ రైతు, రండిరా అని ఆ హోటల్ దగ్గర వేడి ఇడ్లీలు వేస్తే ఆ వయసులో కనీసం 10 ఇడ్లీలైనా తిని వెళ్ళి ఆ కుప్పేస్తుంటే ఎంత హుషారుగా ఉండేదో, నూర్పిడి చేస్తుంటే ఎంత హుషారుగా ఉండేదో. ఆ మినుము పీకుతున్నప్పుడు, అవి కట్టలేస్తున్నప్పుడు, స్త్రీ అయినా పురుషుడైనా ఎంత చలాకీయో పని చేసినప్పుడు ఆరోగ్యం ఉంది. ఈరోజు ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, మీకు పనివాళ్ళు కావాలి. ఏమండి, దేవుడు మెచ్చుతాడా? స్త్రీగా ఈ పని నువ్వు చేయకపోతే నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. అంతేకాదు 16వ వచనంలో అంటాడు, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమెట భర్త ఇచ్చిన డబ్బులో కొంత దాచి తన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఏదో చేస్తుందంట, కానీ ఆగం చేయదు. వింటున్నారమ్మా? దాచిపెట్టిన డబ్బు నీ బిడ్డల భవిష్యత్తు. నాకు కడుపున పుట్టిన సంతానం లేకపోయినా నేను పెంచుకున్న నా బిడ్డకు పుట్టిన బిడ్డలకు రేపటి దినాన వారిలాగా చెయ్యి ఎక్కడ చాపకూడదనే పౌరుషంతో బతుకుతున్నాను. వాళ్ళని ఎక్కడ నష్టపరచను. మరి నువ్వు కన్న బిడ్డలు, వారి కొరకు ఏం చేశావు? ఎంత దాచావు? ఏమి కొన్నావు? డబ్బు నాశనం చేయడం
నేర్చుకున్నావా? నీ ఇంటిలో జ్ఞానం కలిగి ఉండాలి, గుణవతిగా ఉండాలి, పని చేసే బిడ్డగా ఉండాలి. అంతేకాదు ఆమె గురించి మరొక మాట చెప్తాడు. ఆమె 17వ వచనంలో, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. బలముగా పనిచేయును. ఎక్కడ సోమరితనంగా ఉండదు. బలం, నమ్మకం, గుణం, జ్ఞానం ఇవన్నీ కలిగిన స్త్రీ తనకి ఏ లోటు ఉండదండి. అందరూ ప్రేమిస్తారు. అందరూ ఆమె ప్రేమకు సమీపంగా వస్తారు. నువ్వు ఒకరిని ప్రేమిస్తే నిన్ను కూడా ఒకరు ప్రేమిస్తారు. కాబట్టి ఈ 17వ వచనంలో నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను అంటే చురుకుగా ఉండాలి స్త్రీ. చురుకుదనం. నేను నా భార్య ఒక ఇంట్లోనే పెరిగాం. తాతయ్య చేపలు పెట్టేవాడు. నానా అనగానే టక్మని లేచిపోయేవాడిని. నాన్న వెళదామా మా ఊళ్ళ దగ్గరికి, వలకట్టు దగ్గరికి వెళదామా అనగానే 4 గంటలకి లేచి తలతో చలిలో తలకి గంప తగిలించుకొని వెళ్ళేవాడిని. నా భార్య తెల్లవారికి ముందే చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఆ ఇల్లంతా ఊడ్చుకొని కల్లేపు చల్లుకొని బహు చురుకుగా పనిచేసేది. నాకు తెలుసు. నేను వివాహం చేసుకున్న తర్వాత కూడా మేము 6 పిల్లలు, అమ్మా నాన్న, ఇంతమందికి పని తను చేస్తూ ఉండేది. నేను చెప్పనా, తను నా భార్య అని చెప్పడంలే, తను చేసినవి నాకు గుర్తున్నాయి కనుక చెప్తున్నాను. ఈ రాత్రి జ్ఞానవంతులుగా ఉండండి అమ్మా, గుణవంతులుగా ఉండండి అమ్మా, చురుకుగా ఉండండి అమ్మా. కష్టపడి పనిచేసి నీ కుటుంబాన్ని కట్టుకోమా. లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. తెలియదు మనకి, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక దేవుని పిల్లలమైన మనం ఎంత నమ్మకంగా ఉండాలో. రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11 కూడా చదువుదాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆ క్రింద అంటాడు, పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపించొద్దు అన్నాడు. శ్రమ వచ్చిందా, కష్టమా, దాంట్లో నువ్వు ఓర్చుకోవడం నేర్చుకోవాలి. నేను చాలామంది అంటారు నన్ను, అన్నా నీ ఓర్పు చాలా గొప్పదన్నా. లేదు, నాకు కోపం కూడా ఎక్కువే. కానీ దేవుడు అనేక సార్లు నాతో మాట్లాడడం నాకు తెలుసు.
దాన్ని బట్టి ఈ రోజైనా రేపైనా ఈ లోకాన్ని ఇడవాలి కదా. అలా చూస్తూ ప్రతి పరిస్థితిని కొనసాగడం దేవుడు నేర్పించాడు. మీరు వింటున్నారు కదండి. కొంచెం అమ్మా నేర్చుకోండి. ఇంకొక మాట అంటాడు ఆమె, 19వ వచనం, ఆమె పంటను చేతపట్టుకొని తన వేళ్లతో కదురు పట్టుకొని ఒడుకును, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఆమె కష్టపడి పనిచేసి దీనులకు దరిద్రులకు తన చేతులు చాపే అనుభవంలోనికి ఆ స్త్రీ వస్తుంది. 21వ వచనంలో, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుకొందరు. ఆ ఇంటి వారికి చలి వస్తుందన్న భయం లేదు ఆమెకి. ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలో అన్నిటినీ సిద్ధపరుచుద్దట. అంతేకాదు, క్రిందకు అంటాడు 22లో, ఆమె పరుపులను సిద్ధపరచును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఈమె ఎంత జ్ఞానవంతురాలో, ఎంత గుణవంతురాలో, ఎంత చురుకుదనం కలిగిన స్త్రీయో. ఇలాంటి స్త్రీ యొక్క భర్త ఎలా ఉంటాడంటే 23వ వచనం, ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్నవాడై ఉండును. ఆమె భర్త ఎక్కడుంటాడంటే దేశపు పెద్దలతో కూర్చుంటాడట. కొన్నిసార్లు భర్తకు చాలా పనులుంటాయి. ఇవన్నీ చేసేటప్పుడు దేవుని బిడ్డలుగా తన భర్త యొక్క బాగోగులన్నీ జాగ్రత్తగా చూడాలి. మా ఇంటి ప్రక్క ఒక వదినం ఉండేది. నా భార్య నా బట్టలు తెల్లగా ఉతికి ఆరేస్తుంటే, అమ్మా జయమ్మ, ఎందుకమ్మా నల్లటి ఆయనకి అలాంటి తెల్లగా ఉతుకుతావు అనేది. అక్క, ఆయన వాక్యం చెప్తారు కదా అక్క, ఆయన బాగా కనపడాలి. తన భర్త బాగుండాలని, తన ఇల్లు బాగుండాలని, తన అత్తమామలు బాగుండాలని, తనకు ఇచ్చిన కుమారులు కుమార్తెలు పనివారు బాగుండాలని ఆ స్త్రీ కోరుకుంటుంది. ఈ రాత్రి జ్ఞానవంతురాలా, నువ్వేం కోరుకుంటున్నావు? ఎవరు ఎటుపోతే నాకెందుకులే అనుకుంటున్నావా? ఒకరోజు నీకు కూడా అదే జరుగుద్ది. మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. నేనేం చేస్తానో అది నేను కోసుకోక తప్పదు. దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు వివాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మన కోపము సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి. స్త్రీగా ఎప్పుడైతే లోబడడం నేర్చుకుంటావో దేవుడు నిన్ను అన్ని రంగాలలో నిన్ను హెచ్చిస్తాడు. స్త్రీని సంఘముతో పోల్చాడు ఆయన. స్త్రీ స్థానం తక్కువది కాదు. కనుక ఈ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. నేటి పరిస్థితులు, ఈ మోడర్న్ స్త్రీలు ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నారు. కనుక బుద్ధి తెచ్చుకొని దేవుడు మాటలు విని యోగ్యంగా మన కుటుంబాలను కట్టుకుందాం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమగల తండ్రి, ఈ రాత్రి కూడా కుటుంబ వ్యవస్థను మా జ్ఞాపకం చేస్తూ వచ్చావు. అందుకొరకు వందనాలు. కనికర సంపూర్ణుడైన మీరు మా మీద కనికర పడకపోతే ఏనాడో మేము నశించేవాళ్ళం. ఎంతోమంది మా ప్రియులు లోకాన్ని విడిచిపెడుతున్నారు. దేవా, నేను గొప్పవాడినని, బలవంతుడని, జ్ఞానవంతుడని కాదు, కానీ కేవలం మీ కృప చొప్పునే బ్రతికించావు. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కొరకు జీవించే కృప దయచేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.